లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనం కలిసి చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పెను. మళ్ళా చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరిల్లండి. మోకరిల్లగలిగేవారు మోకరిల్లండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, వేల్పుల్లో మీ వంటి సముడెవ్వరు లేరు. మీరు ఒకడే అద్వితీయ సత్యదేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయువాడు. దేవా, మీకు స్తోత్రాలు. పాపిని పరిశుద్ధనుగా చేయువాడు, నరక ప్రాప్తులను పరలోక ప్రాప్తులుగాను, మరణ ప్రాప్తులను జీవప్రాప్తులుగాను చేయువాడో మీకు స్తోత్రాలు. తండ్రి ప్రభా, మీరు లోకమును, సాతాను, పాపమును, మరణమును, సమాధిని జయించి జయశాలిగా పరలోకంలో దేవుని సింహాసనం యొద్దకు చేరిన దేవుడవు. ప్రభా, మా పాప శిక్ష యావత్తు సిలువలో భరించిన వాడవు. మీ రక్తశక్తి చేత మమ్మల్ని కొన్నారు. మీ విజయంలో మాకు పాలను గ్రహిస్తున్నారు. మీ మరణ భూస్థాపన పునరుత్థానముల్లో మాకు పాలు దయచేసిన దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఆ రీతిగానే ప్రభు మమ్మల్ని కూడా జయవంతులుగా చేస్తున్నారు. మేము జయించి ప్రభు మీతో కూడా పరలోకంలో ఉండాలని తండ్రి, మీరు మా యందు ఇష్టపడినందుకు వందనాలు. ఆ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. ప్రభా దేవ, చరాచర సృష్టి మిమ్మల్ని స్తుతిస్తున్నది. ఈ భూమి మీద ప్రభు ఎన్నో భాషలు, ఎన్నో జాతులు, ఎన్నో జనాంగాలు, ఎన్నో వంశాలు, వీటన్నిటిలో నా వంశంలో నన్ను, నా కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు తండ్రి. నేను కూడా తండ్రి మిమ్మల్ని ఆరాధించే గుంపులో ఉండడానికి సహాయం చేసినందుకు వందనాలు. మిమ్మల్ని తండ్రి మీరు చూపించిన ఈ ప్రేమంతటి కొరకు ఏమి ఇవ్వగలను? ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తున్న స్తుతి ఆరాధనలు సమర్పిస్తున్నాను. అలాగనే ప్రభా, మరలా సంఘంగా కూడి మరలా ఈ ప్రభుదినాన్న తండ్రి మీ శరీరంలోనూ మీ రక్తంలో పాలు పొందడానికి మీ బల్ల చుట్టూ చేరువచ్చాం. మీ ప్రజల పట్ల మీకు దయచొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సరిచేయండి. రానున్న మా యాత్ర కొరకు సిద్ధపరచండి. కానీ కనబడిన దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములోని అతి వినయముగా సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి గమనించండి, మీలో చాలామందికి ప్రార్థనకి ఆరాధనకి తేడా తెలియదు. ఇంకా ఇప్పుడు నేనైతే ఆరాధించి మొదట తర్వాత ప్రార్థన చేశాను, ఎందుకంటే రెండు కలిపి చేద్దామని. నా ఆరాధన నేను చేశాను, బల్ల కోసం, వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాను. కానీ మనము సంఘంలో ఆరాధించేటప్పుడు ఆరాధన అంటే ఆరాధనే చేయాలి, ప్రార్థన అంటే ప్రార్థనే చేయాలి. ఏమిటి ఆరాధన, ఏంటి ప్రార్థన? ఆరాధన అంటే మనం ప్రభుకి ఇచ్చేది, ప్రార్థన అంటే ప్రభు దగ్గర అడిగేది. మనకు కావలసినది అడిగేది ప్రార్థన. మనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించేది, కృతజ్ఞతతో ప్రభువుకు చెల్లించేది ఆరాధన. ఈ రెండింటికి తేడా స్పష్టంగా తెలుసుకోవాలి. అర్థమైందా? మీరు ఆరాధన అంటారు, అడుగుతున్నారంటారు, ఆరాధన అంటారు, అడుగుతున్నారంటారు, ఇంకా చేయమంటారు, చేసేవంటారు, చేయమంటారు. అవి ఇవి అన్నీ కలిపికొట్టు కావేటరంగా అన్నట్టు అవడం. అర్థమైందా? మీరు అట్లా చేస్తున్నారు. ఎంత కాలం బట్టి ఉన్నారు మీరు? ఈ పాటికి ఎంత ఆత్మీయంగా ఎదగాల. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఆరాధిస్తూ ఉండండి. ఆరాధన అంటే దేవుడు చేసిన మేలులు, మొదట దేవుడు ఇచ్చిన రక్షణ.
రక్షణను బట్టి ఆరాధిస్తాం ఆదివారం మనం. తర్వాత ప్రభువా నా జీవితంలో మేలులు చేస్తున్నాం, మళ్ళీ అన్ని వరుస పెట్టి చెప్పక్కర్లే. ప్రభువా నా జీవితంలో మేలులు చేస్తావు, నీకు స్తోత్రం. ఈ స్తుతి ఆరాధన ప్రభు నామములో, అది యేసుక్రీస్తు ప్రభువు నజరేయుడు, ఇంకేవో చెప్తారు. ప్రభు నామములో యేసుక్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నాను తండ్రి, అంతే. ఇది ఆరాధన. అందులో అడగటం అనేది ఏది ఉండకూడదు. మరలా ప్రభువా నన్ను సిద్ధపరచు, నన్ను బలపరచు, నా రోగాలు నయం చెయ్యి, ఇదంతా ఎప్పుడు సంఘ ప్రార్థనకు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనకు ఆరాధనకు తేడా ఉన్నది, దయచేసి గమనించండి. ఆరాధన సమయంలో అవసరం లేకపోతే ఎవరు తిరగొద్దు ఎప్పుడు కూడా, అర్థమైందా? తర్వాత మందిరానికి వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలి. ఎందుకు వచ్చావురా బాబు, ఎప్పుడు వెళ్ళిపోతావురా నాయన అన్నట్టు ఉంటారు. ఒక ఇంటి ఆవిడ ఇంటికి ఎవరో గెస్ట్లు వస్తే ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తుందిట. అందరిని పరిచయం చేసిన తర్వాత అల్లుడిని పరిచయం చేసిందిట అని పిలిచిందిట. పిలిచి ఈడుపు కాళ్ళు ఏడుపు మొహం ఇతనేనండి ఇంటల్లుడు అందుట. ఈడుపు కాళ్ళు ఏడుపు మొహం ఇతనేనండి ఇంటల్లుడు. మళ్ళా అలాగా ముఖాల్లో సంతోషం కనబడదు. అదేదో భక్తి మనం పెట్టుకుంటే భక్తి కాదు, అర్థమైందా? ప్రశాంతంగా కనబడాలి, దేవుని ఎదుట సంతోషంగా ఉన్నట్టు కనిపించాలి. ఎందుకు వస్తున్నాం దేవుని దగ్గరకు రావడమే ఒక గొప్ప సంగతి, మందిరానికి రావటం గొప్ప సంగతి. కాబట్టి సంతోషంగా కనబడాలి, ఉత్సాహం కనబడాలి దేవుని సన్నిధిలో. చూడండి అక్కడ ఏమన్నాడు 100వ కీర్తనలో, ఒకసారి చూద్దాం. 100వ కీర్తనలో అంటాడు, 2వ వచనం చూడండి, లేదా 1వ వచనం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. అంటే అసలు గానం చేసేవారే లేరు మీలో. సియోన్ గీతాలు పాటల పుస్తకాలే లేవు, దొరుకుతున్నాయో లేదో మరి నాకు తెలియదు ఇప్పుడు, అర్థమైందా? బ్రదర్స్లో 190 మంది దగ్గర పాటల పుస్తకాలు ఏమీ లేవు. వాళ్ళు ఏదో ఇస్తారులే, అది మనం చూసి వేది సాంగ్ షీట్ చూసి పాడేద్దామని అంటున్నారు. పాటలు రావు, నేర్చుకోవట్లేదు, అర్థమైందా? ఉత్సాహంతో రావాలట, ఉత్సాహ గానము చేయాలట దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. లోపలంత వేడేమీ లేదు. ఇప్పుడు సహోదరుడు సాక్ష్యం చెప్పాడు, వాళ్ళ అబ్బాయికి ఏమొచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ వేశారు, ప్రభు సహాయం చేశాడు, దేవుని స్తోత్రం. నాకు 3 సార్లు వచ్చింది హార్ట్ అటాక్, అర్థమైందా? ఆయన 20 గంటలు బాధపడ్డాడు, నేను 7 రోజులు బాధపడ్డాను. హాస్పిటల్కి వెళ్ళటానికి డబ్బులు లేక సేవలో నొప్పి వస్తూనే ఉంది. ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, అది తగ్గుతున్నది, మళ్ళీ వస్తున్నది. 7 రోజులు అట్లా, 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు, జూలై నెల 17వ తారీఖు అస్సలు తట్టుకోలేక అప్పుడు పోతే హాస్పిటల్కి ఐసీయూలో జాయిన్ చేశారు. ఇంత పెద్ద క్లాట్ వచ్చింది మధ్యలో. ఆ తర్వాత అది కరిగింది. మన ప్రభు నమ్మదగినవాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కాబట్టి మనం ఆయన్ను స్తుతించి ఘనపరిచే వారం ఉండాలి, అర్థమవుతుందా? కాబట్టి ఆయన పాటలు పాడి కీర్తించాలి. ఎట్లా కీర్తిస్తాం, నేర్చుకోవాలి. ఏదో మైక్ పట్టుకున్నారు, ఒకళ్ళు పాడుతున్నారని అంటే ఇంకా వాళ్ళు పాడుతుంటారు, మనం ఇలా ఊపుతూ ఉంటాం. కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. ఇది కాదు దేవుని సన్నిధిలో ఉండాల్సింది. ఎండ అంటున్నారు, ఆ ఎండ దగ్గరకు వచ్చి నా హార్ట్ అటాక్ దగ్గరకు వచ్చి. కాబట్టి ఇప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం ఏం లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నా, హార్ట్ ప్రాబ్లమే లేదు నాకు, ఆరోగ్యంగా ఉన్నా. ఇప్పుడు ఎండ ఉంది కానీ అంత ఎండ ఏం లేదు ఇప్పుడు లోపల, బయట ఏమైనా ఉన్నట్టు ఉంది. దేవుని దయ వల్ల లోపల కాస్త చల్లగానే ఉన్నది. ఎంత ఉత్సాహంగా ఉంటే అంత ఆశీర్వాదం వస్తుంది, అర్థమైందా? ఈ నీరసము నిరుత్సాహం ఇదంతా సాతాను తీసుకొచ్చేది. ఏమనంటే మాకేటి తెలదు బాబు అని అంటారు. మళ్ళా ఏమి తెలియకపోయినా రక్షణ తెలిసింది కదా నీకు, నీ పాపములు క్షమించబడ్డాయి తెలిసింది కదా. దాన్ని బట్టి ప్రభువును సంతోషంగా ఆరాధించండి. కనుక ఆరాధనకు ప్రార్థనకు తేడా తెలుసుకొని ఆరాధించాలి, ప్రార్థన చెయ్యాలి.
ప్రార్థించేటప్పుడు చాలామంది ఏమంటే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం ప్రభువా నీకు స్తోత్రం, నీకు నీ దగ్గరికి వస్తున్నా అంటారు. ఇది ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చేవి కదా ఒకసారి, ప్రభువా వస్తున్నాను అంటారు. వచ్చావు ఎన్నిసార్లు వస్తావంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇవన్నీ సరైన అవగాహన లేనటువంటి ప్రార్థనలు. మనకేం కావాలో అది అడగాలి. చిన్నపిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు. ఏమడుగుతారు? పాలు ఇవ్వు అని అడుగుతారు, చాక్లెట్ ఇవ్వు, ఆకలేస్తుంది అన్నం పెట్టు, లేకపోతే బొమ్మ కొను, ఏం కావాలో అది ఒకే ఒక మాటలు అడుగుతారు వాళ్ళు. అలాగనే ప్రభుని అడగటం నేర్చుకోవాలి. ప్రభువా నువ్వు గొప్పవాడివి, నాకు ఇది కావాలి, నాకు ఇవ్వు, అంతే. అది ప్రార్థన. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాను, అడిగి వేడుకొని బతిమలాడుతున్నాను అంటాం మనం. సరే, ఎన్ని అనుకున్నా సరే దాని అర్థం ఒకటే. అర్థమైందా? అది ప్రార్థన. యేసు ప్రభుకి ఇచ్చేది ఆరాధన. ఈ స్పష్టంగా ఈ తేడా తెలుసుకోండి. ప్రభు ఇంటికి సమయానికి రావాలి, క్రమంలో కూర్చోవాలి, మళ్ళీ ముందుకు రండి. ఏమన్నా సంతలో చూడండి ఎంత క్రమంగా కూర్చుంటారు వాళ్ళు. ఒకడు కొట్టు పక్కన కొట్టు కరెక్ట్గా పెట్టుకుంటారు. ఆకుకూరలు అమ్మేవాళ్ళందరూ ఒక చోట ఉంటారు, పళ్ళు అమ్మేవాళ్ళందరూ ఒక చోట ఉంటారు, వాళ్ళు క్రమంలో ఉంటారు. అదైనా మనకు ఉండాలి కదా. సంఘం అంటే ఉద్యానవనం. పరమగీతంలో చెప్తాడు, నా ఉద్యానమా అని అంటాడు సంఘాన్ని. ఉద్యానవనం అంటే తోటలో చెట్లు ఎట్లా నాటుతారు? ఇష్టానుసారం నాటుతారా? తర్వాత పొలం అన్నాడు, పొలంలో నాట్లు ఎట్లా నాటుతారు? వరుసగా నాటుతారు. ఇటు చూసినా వరుస ఉంటుంది, ఇటు చూసినా వరుస ఉంటుంది, నిలువు తర్వాత పొడవు వెడల్పు, ఎటు చూసినా సరే అడ్డం నిలువు, ఎటు చూసినా వరుస ఉంటుంది. మరి మనకుందా వరుస? ఏ వరుస లేదు. ఎటు పెడితే అటు కూర్చుంటాం. ఓ రాగానే అటు కూర్చుంటారు, మళ్ళీ పిలవాలా, లేవరు, కదలరు. పాపం వీళ్ళు మంచివాళ్ళు, మీ వాళ్ళందరూ, మీ సేవకుడు కానీ నడిపించేవాళ్ళు కానీ చాలా మంచివాళ్ళు, చాలా మెల్లిగా చెప్తున్నారు. నాకైతే అంత ఓపిక ఉండదు. రాగానే ఏ వరుసలో, ఫస్ట్ వరుస నుంచి ఏ వరుసలో ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ కూర్చోవాలి, అంతే. వరుస కూర్చోవాలి, మళ్ళీ చెప్పకూడదు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. అది దేవుణ్ణి గణపరిచినట్టు. మందిరాన్ని గణపరచాలి. అర్థం చేసుకోండి. మందిరం నిన్ను గణపరచడం కాదు. చాలాసార్లు ఏమనుకుంటారంటే మందిరం నన్ను గణపరచాలనుకుంటారు. మందిరం నిన్ను గణపరచడానికి లేదు, నువ్వు మందిరాన్ని గణపరచాలి. అది దేవుని మందిరం. దేవుని మందిరంలో నిన్ను ఎవరు గణపరుస్తారు? నువ్వు దేవుణ్ణి గణపరచడానికి రావాలి. అర్థం చేసుకోండి. చాలాసార్లు మందిరాల్లో ఘనతలు కోరుకుంటారు. మందిరంలో బాధ్యతలే కానీ ఘనతలు లేవు. ఘనపరచబడేవాడు ఒకడే. ఇందాక మనం చదివాం, ఘనత మహిమ ప్రభావం పొందుటకు ఆయన ఒక్కడే అర్హుడు. మన కొరకు రక్తం కార్చిన ప్రభువు, అంతే. నువ్వు దేవుని ఘనపరచు నీ ప్రవర్తన ద్వారా, నీ పరిశుద్ధత ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ ఆరాధన ద్వారా, నీ క్రమం ద్వారా. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అర్థం చేసుకోండి. కనుక ఇక మీదటైనా సరే ఈ నులివెచ్చని స్థితి లేకుండా, ఏదో తెలిసి తెలియదు అన్నట్టుగా అటువంటి స్థితి లేకుండా ఆరాధించమంటే ఇక ఒకటే ఆరాధిస్తూ ఉంటారు. పావుగంట, అరగంట, మొత్తం వర్తమానం అంతా చెప్పాలి. 3 రోజులు వర్తమానాలు చెప్పాలంటే టైం ఎక్కడ సరిపోద్ది? క్లుప్తంగా 1 నిమిషం 2 నిమిషాలు అంతే. 60 నిమిషాలు, అరగంట అంటే మనకు 30 నిమిషాలు ఉంది. 15 నిమిషాలు ఒక్కొక్కడు ఆరాధిస్తే ఎంతమంది ఆరాధిస్తారు? ఇద్దరే. 2 నిమిషాలు ఆరాధిస్తే ఒక్కొక్కడు 15 మంది ఆరాధిస్తారు. 1 నిమిషం అయితే 30 మంది ఆరాధించవచ్చు. అది మంచిది. అందరికీ సమయం దొరకాలి. ఇవన్నీ సంఘం యొక్క విషయాలు. సంఘములో, దేవుని సంఘములో జనులు ఎలాగ నడుచుకోవాలో అన్నాడు. ఇవన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకా నేర్పిస్తూనే ఉంటారు మీ సేవకులు. కాకపోతే ఏంటంటే మీరు నిర్లక్ష్యం చేస్తారు. ఈ దినమున్న దాని విషయమై లక్ష్యం చేయండి, మెలకువ కలిగి ఉండండి. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చుచున్నాడు కనుక మీరును సిద్ధంగా ఉండాలి. యేసుప్రభు వారు మరలా వస్తున్నాడు, సిద్ధంగా ఉండాలి. మనం అనుకున్నాం యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడుతున్నారు? చెప్పండి, ఎవరు ఎత్తబడుతున్నారు? అంటే ఫ్రంట్ లైన్లోనే విన్నట్టున్నారు, ఇక వెనక లైన్లో ఎవరు వినలే. యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడుతున్నారు? చెప్పండి అందరూ. అదే కదా నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ ఫ్రంట్ లైన్ వాళ్ళే చదువుతున్నారంటే వీళ్ళే విన్నారు, వెనకన వాళ్ళు వినలేదు అనుకోండి. లేకపోతే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇవాళ రాలేదు. యేసు ప్రభు రక్తము చేత
కడగబడి కొనబడిన సంఘము వారేమవుతున్నారు? యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఎత్తబడతారు. ఎత్తబడటం అంటే ఉన్న పాటన మార్పు చెందుతారు. మార్పు చెంది మేఘముల మీద ప్రభు సన్నిధికి తీసుకుపోబడుతున్నారు. తక్కిన వారు విడువబడతారు. విడువబడిన వారు ఎవరు? ప్రభువును అంగీకరించిన వారు అందరూ విడువబడుతున్నారు. ఇప్పుడు సంఘం అనబడేటటువంటి ఈ సమూహంలో కూడా కొంతమంది విడువబడతారు. ఇది అర్థం చేసుకోవాలి. నేనేదో బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన వెళ్ళిపోవడానికి అది నమ్మకం లేదు. నమ్మకం అంటే దాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక గుంపు ఉన్నారు, మీకు తెలుసు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అతడు తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కలిసి చదువుకుందాం. ఆ దినమైనను గడి అయిన మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. టైం అయిపోయింది. కాబట్టి 10 మంది కన్యకలతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని. 10 మంది కన్యకలు. కన్యకలంటే పవిత్రమైన వారే, వారు అపవిత్రమైన వారు కాదు. వారందరి దగ్గర ఏమున్నాయిట? పెండ్లి కుమారుడు కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎదురు చూస్తున్నారు? రాత్రి ఎదురు చూస్తున్నారు. ఇది ఏమిటంటే, ఇశ్రాయేల్ రాజ్యంలో యూదుల మధ్య ఒక పద్ధతి ఉంది. మొదట పెండ్లి కొడుకు వస్తాడు పెళ్లి కూతురు కోసం. పెండ్లి కూతురు కోసం పెండ్లి కొడుకు రావటానికి ముందు ఆయన కూడా వస్తాడు, ఒక దూత అంటే దేవదూత కాదు, మనుషుల్లో ఒక ఆయన వచ్చి ఏం చెప్తాడంటే, రాత్రికి పెళ్లి కొడుకు వస్తాడు సిద్ధంగా ఉండండి అని చెప్పి పోతాడు. ఇప్పుడు ఆయన్ని ఎదుర్కోవటానికి కన్యకలు వెళ్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఆ పెండ్లి కొడుకు ఎప్పుడు వస్తాడో అని రాత్రంతా ఎదురు చూస్తుంటారు. అర్ధరాత్రి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొని రండని వాడు మళ్ళీ మరొక ఆయన వచ్చి కేకేస్తాడు. అప్పుడు వీళ్ళందరూ పోయి ఆయన తీసుకురావాలి ఆ పెళ్లి కొడుకుని. అప్పుడు పెళ్ళి అవుతుంది. ఇది వారికి ఉన్న ఒక పద్ధతి. దాన్ని బట్టి ప్రభు చెప్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే, అలాగున వాళ్ళకి అర్థం కావటానికి ఇప్పుడు 10 మంది కన్యకలే అంటే పవిత్రమైన వారే. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి అంటే రక్షణ పొందినవారు. ఆ వెలుగు, మీరు వెలిగింపబడిన అని అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. కనుక ఆ దివిటీలు దేన్ని చూపిస్తున్నాయి? రక్షణను చూపిస్తున్నాయి. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి. 10 మంది రక్షింపబడిన వారే. అయితే 5 దగ్గర ఏమున్నాయి? సిద్ధెలు ఉన్నాయి. సిద్ధెల్లో నూనె ఉంది. మరో 5 దగ్గర వారి దగ్గర సిద్ధెలు ఉన్నాయా? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె, అసలు నూనె తీసుకునే పోలేదు, వాళ్ళ దగ్గర నూనె లేదు. అర్థమైందా? బుద్ధి గలవారు ఏం చేశారు? సిద్ధెల్లో నూనె తీసుకుని పోయారు. అంటే దివిటీలు ఆరిపోతాయి, మనం వాటిని మళ్ళీ సరి చేసుకోవాలి, వెలిగించుకోవాలని అనుకున్నారు. బుద్ధి లేని వారు ఏం చేశారు? వాళ్ళ దగ్గర నూనె ఉంటుందిలే, మనకెందుకు బాధ, ఓ శాదమంతరం అడిగితే ఇవ్వడేంటి, అంతేనా? ఇదే బాధ. మనం పరంపురం, అంతే కదా? ఏమండి, మనం పరంపురం, ఆ మాత్రం అడిగితే ఇవ్వడేంటి, మనోడే కదా, మన ఏలియం విశ్వాసే. ఎక్కడ పోతాడు? మనం ఎందుకు పట్టుకుపోవాలి? వాడు పట్టుకుపో చాలు. అంతకంటే అందరి కోసం నతానీలను తీసుకొస్తాడు డబ్బాడు. ఓ డబ్బా నూనె నతానీలను తీసుకొస్తాడు. అక్కడికి పోతే అంత పంచుతాడులే, అన్నీలో ఉన్నాడు కదా, పంచుతాడులే, మనకెందుకు బాధ. ఇట్లా అనుకున్నారు 5. మన వాళ్ళే కదా, మన ఊరు వాళ్ళే, కలిసి వెళ్తున్నాము, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అనుకున్నారు. వీళ్ళు
నిర్లక్ష్యంతో ఉన్నవారు అనమాట. నూనె లేదు. నూనె ఏంటంటే పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ యొక్క అభిషేకం. అర్థమవుతుందా? దివిటీలు ఉన్నాయి, వెలుగుతున్నాయి, కానీ వెలుగుతున్న దివిటి ఏమవుతుంది? కొంతసేపటికి నూనె లేకపోతే ఆరిపోతుంది. తర్వాత దాన్ని సరి చేసుకోవాలి. ఒక కొవ్వెత్తు ఉందనుకోండి, అది దీపం ఉందనుకోండి, వెలుగుతూ వెలుగుతూ కొంతసేపటికి ఏమవుతుంది? ఆ ఒత్తి బొడ్డు గడుతుంది. దాన్ని సరి చేయాలి. ఆ తర్వాత ఆ దీపంలో నూనె వేయాలి. దివిటి అయినా అంతే, కొంతసేపటికి సరి చేయాలి, తర్వాత నూనె వేయాలి, అప్పుడు మరలా వెలుగుతూ ఉంటుంది. వారు నూనె పట్టుకోలేదుట అసలు. అంటే అంత నిర్లక్ష్యం. అంటే వారికి నూనె ఏమిటంటే పరిశుద్ధాత్మ. వారికి పరిశుద్ధాత్మతో ఎట్టి సహవాసము లేదు. అర్థమైందా? పరిశుద్ధాత్మకు వారికి ఏ సంబంధము లేనటువంటి జీవితం. పరిశుద్ధాత్మ అంటే మరలా ఒక గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఆత్మను పిలవాలా, ఆత్మ రావాలా, ఆత్మ నీ మీద దిగాల అంటారు. అవన్నీ కాదు. నువ్వెప్పుడు మారు మనస్సు పొంది బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చావో నువ్వు పరిశుద్ధాత్మను పొందుతున్నావు. ఆ పరిశుద్ధాత్మ నీలో నివసిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ నిన్ను గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు. ఆ ఆత్మ నిన్ను పోషిస్తాడు, భద్రపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. ఆ ఆత్మే మనకు సంచగరవుగా ఉండి ప్రభు వచ్చినప్పుడు మనల్ని తీసుకుపోయి అప్పగిస్తాడు. ఆ ఆత్మతో మనకు సహవాసం ఉండాలి. ప్రార్థనల ద్వారా ఆ ఆత్మతో మనం సహవాసం కలిగి ఉంటాం. ఆ ఆత్మకు మనం లోబడాలి. ఇక్కడ అంటాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కొంతమంది ఏం చేస్తారట? ఆత్మను దుఃఖపరుస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. కాబట్టి అసలు ఆత్మతో సంబంధమే వారికి లేదు. నూనె వారి దగ్గర లేదు అంటే వారు ఆత్మను దుఃఖపరిచేటటువంటి వారు. ఎందుకు నూనె లేదు, ఆత్మ లేడు అంటే వారు శరీర సంబంధమైన జీవితం జీవిస్తున్నారు. శరీరానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఆత్మకు ప్రాధాన్యతను ఇవ్వరు. అర్థం చేసుకో. వీరు కన్యకలే అంటే మారు మనసు పొందిన వారే. ఎందుకంటే 2 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, కన్యక ఎవరంటే దేవుని సంఘం. 2 కొరింథీ 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేస్తుంది. కానీ చాలు. కాబట్టి కన్యక దేన్ని చూపిస్తున్నదంటే సంఘాన్ని చూపిస్తోంది, పవిత్రురాలైన కన్యక. కాబట్టి వీరు అంటే మారు మనస్సు పొందినవారు. కన్యకలు అంటే మారు మనసు పొందినవారు. దివిటీలు ఉన్నాయి, రక్షణ పొందినవారు, వెలిగింపబడిన వారు. కానీ ఏం లేదు? నూనె లేదు, సిద్ధలు లేవు, నూనె లేవు. అంటే పరిశుద్ధాత్మతో ఎట్టి సహవాసము లేదు. ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేవాడే పరిశుద్ధాత్మ మనలను. ఆ ఆత్మ ఏం చేస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును. కాబట్టి ఆయన మనలను లోకాన్ని ఒప్పింపజేస్తాడు. మనలో కూడా మన జీవితాన్ని ఎట్లా జీవించాలో మనల్ని ఒప్పింపజేస్తుంటాడు. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఈ రీతిగా మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు వారికి ఆత్మతో సంబంధం లేదు అంటే వారి ఇష్టానుసారంగా జీవిస్తారు, ఆయన దుఃఖపరుస్తారు. ఇంకొక చోట చెప్పాడు, తెస్సలోనికైలకు రాసిన పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:19. ఆత్మను ఆర్పకుడి. అంటే ఏం చేస్తారు వీరు? ఆత్మతో సంబంధం లేదు కాబట్టి ఆత్మను ఆర్పేసిన స్థితి. అంటే వీరిని సిద్ధపరిచేవాడు ఎవడు? ఇప్పుడు వీరు శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులు. మారు మనసు పొంది కూడా శరీరానుసారంగా మాత్రమే జీవిస్తారు, ఆత్మానుసారంగా వారు జీవించరు. చూడటానికి విశ్వాసుల్లాగానే కనబడతారు, కానీ వారిలో ఏముండదు? సిద్ధపాటు ఉండదు. ప్రభు వచ్చే సమయానికి వారు సిద్ధపడి ఉండరు. కనుక ఇప్పుడు ఏమైందిట?
ప్రభు వచ్చాడు, పెళ్లి కొడుకు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఏమైంది? ఆ, ఆ, ఆ. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరు కానీ, అంటే ఆయన ఆలస్యం చేశాడు, రాత్రి కదా, కొనుక్కారు, నిద్రపోయారు. సామాన్యమైన విషయం, రాత్రి వేళ ఎవరికైనా నిద్ర వస్తుంది. అంటే సామాన్యమైన నిద్ర, శరీర సంబంధమైన నిద్ర, ఆత్మీయమైన నిద్ర కాదు ఇది. ఎప్పుడైతే శబ్దం వినబడిందో వీళ్ళు లేచారు. పెండ్లి కుమారుడు ఎదుర్కొన్న రండి అనే శబ్దం వినబడగానే 10 మంది లేచారు. లేచిన తర్వాత ఇప్పుడు ఎట్లా వెళ్ళాలట? కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి కానీ బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నావు గనక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. అంటే వెలుగుతున్న దివిటీలు పట్టుకుని అక్కడికి వెళ్ళాలి. అదే సూచన లోపలికి రమ్మంటానికి. వెలుగుతున్న దివిటీ పట్టుకొని వెళితే పెండ్లి కుమారుడి దగ్గరకు లోపలికి రావటానికి తలుపు తీస్తారు. దివిటీ ఆరిపోతే లోపలికి తలుపు తీయరు, రానివ్వరు. అర్థమైందా? ఆ రక్షణను, ఆ వెలుగుతున్న స్థితిని కాపాడుకుంటేనే ఆ పరలోకంలోనికి, ప్రభు సన్నిధికి ప్రవేశం. దాన్ని ఆర్పేసుకుంటే ప్రవేశం లేదు. ఇప్పుడు 5 దివిటీలు వెలుగుతున్నాయి, 5 దివిటీలు ఆరిపోతున్నాయి. వారు అయ్యో ఆరిపోతున్నా, అక్కడికి వెళ్ళే లోపల ఆరిపోతాయి. ఏం కావాలి? నూనె కావాలి, మీది కొద్దిగా ఇవ్వండి అంటే, ఇతరుల మీద ఆధారపడి, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇతరుల మీద ఆధారపడే సోమరులు వారు పరలోక రాజ్యానికి ఎత్తబడరు. అర్థమైందా? నువ్వు సంఘంలోనే ఉండొచ్చు, ఎప్పుడో బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితం విషయమై ఇతరుల మీద ఆధారపడే సోమరత్వం నీకుంటే, నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు వాక్యం చదవకుండా, నువ్వు దేవుని పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండకుండా, ఆ సమయం వచ్చినప్పుడు ఎవరో ఒకడు, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, బ్రదర్ సిస్టర్ మా కోసం ప్రార్థన చేయప్పుడు నువ్వు చేస్తావా? నువ్వు చెయ్యవు. కొంతమంది ఏం చేస్తారంటే తెలివిగా మొత్తం ప్రార్థన భారం అంతా ఎవరో ఒకళ్ళ మీద వేసేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రార్థన చేయకపోయి టీవీ చూసుకుని కూర్చుని పడుకుంటారు. అంతే. ఇటువంటి వారు ప్రమాదం సుమా. ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. వచ్చే సమయానికి నీకు సిద్ధపాటు లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. సిద్ధపడిన వారు వెళ్తున్నారు, సిద్ధపడని వారు ఎక్కడున్నారు? సిద్ధపడని వారు లోకంలో లేరు, సంఘంలోనే ఉన్నారు. కనుక ఈ దినం నీవు సిద్ధపడి ఉన్నావా? నీ దగ్గర నూనె ఉన్నదా? నీ సిద్ధెల్లో నూనె ఉన్నదా? నీ హృదయంలో, నీ జీవితంలో దేవుని పరిశుద్ధాత్మతో సహవాసం ఉన్నదా? ఆత్మ యొక్క అభిషేకం నువ్వు దినదినము పొందుతున్నావా? ఆత్మతో కలిసి జీవిస్తూ ఉన్నావా? ఆ ఆత్మ నడిపించిన రీతిగా నడుస్తున్నావా? ఆ ఆత్మను, పరిశుద్ధాత్మను నీలో పనిచేయనిస్తున్నావా? ఆ ఆత్మ నువ్వు చేసేది మంచో చెడో ఏం చేయాలో చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పనిస్తున్నావా? ఎంతసేపు నీ జ్ఞానంతో నువ్వు బతుకుతున్నావు? వీరు కూడా అంతే, జ్ఞానంతో బతికినవారు. అంత అవసరం వస్తే పక్కన తీసుకుందాంలే, ఏం పోయింది, ఇప్పుడు మనకు అంతా తెలిసిన సంగతి ఏమిటది? అప్పు చేయటం, లేకపోతే కొద్దిగా నాకు ఇవ్వని అడగటం. కాబట్టి అట్లా ఏదో ఒకటి చేసుకోవచ్చు. అప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు, అది వారి విషయం, అది నిర్లక్ష్యం. అప్పుడు చూసుకుందాం, యేసుప్రభు ఏం రాలేదు కదా, అప్పుడు చూసుకుందాంలే, వచ్చేటప్పుడు చూసుకుందాంలే. మనకి ఇది అలవాటైన పదం కదా. ఏం చేద్దాము అని అడుగుతారు, అడిగితే ఏమంటాం? అప్పుడు చూద్దాంలే, అప్పుడు ఏదో ఒకటి అవుద్దిలే. ఏదో ఒకటి అవ్వదు. ఏమవుతుంది? తలుపులు మూయబడతాయి. తర్వాత నువ్వు తలుపు కొడితే తెరవబడదు. తర్వాత వారు పోయారట, కొనుక్కుని వచ్చారట. కొనుక్కుని వచ్చిన నూనె కాదు కావలసింది, దేవుని దగ్గర నుంచి పొందిన నూనె కావాలి. పరిశుద్ధాత్మను ఎక్కడి నుంచో కొనుక్కోలేవు. వారు వచ్చేసరికి తలుపులు వేయబడ్డాయి. ఇప్పుడు అంటున్నారు, ఏమన్నారు చూడండి, అంతటా తలుపు వేయబడిన తర్వాత కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా, అయ్యా అయ్యా తలుపు తీ, ఇప్పుడు అడుగుతున్నారట. ఇప్పుడు బుద్ధి వచ్చింది. కానీ ఏమైంది? అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మిమ్మల్ని ఎరగనన్నాడు, పొమ్మన్నాడు. అసలు మిమ్మల్ని ఎరగను. అదేంటది? కన్యకలే కదా, ఎందుకు ఎరగలేదు? మరి మా దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ నువ్వు నిర్లక్ష్యం చేసి నీ దివిటీ ఆర్పేసుకున్నావు, మళ్ళా వెలిగించుకున్నావు. ఆ నూనె నీ దగ్గర లేదు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి ప్రభు మనల్ని అంగీకరిస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మను ఆపేర్చుకుంటే ప్రభు మనం ఎవరమో తెలియదంటాడు. జాగ్రత్తగా ఉండండి. నీ సిద్ధెలలో నూనె, నీ హృదయంలో పరిశుద్ధాత్మ, నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ నిబ్బరంగా, నిశ్చయంగా,
స్థిరంగా ఉండగలగాలి. ఆయనను దుఃఖపరిస్తే, ఆయన ఆర్పేస్తే అని వెళ్ళిపోతాడు. దావీదు అన్నాడు 51వ కీర్తనలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఎన్నో వచనం అది? 11. 51 కీర్తన 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తీసివేస్తాడో సన్నిధిలో నుండి తోసివేస్తాడు. ఇప్పుడు వీరేమైంది? వీరి సిద్ధంలో నూనె లేదు, వీరి దివిటీలు వెలగలేదు, కాబట్టి తలుపు వేయబడింది. ఆయన సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డారు. మిమ్మల్ని నేను ఎప్పుడూ ఎరగను, మిమ్మల్ని ఎవరు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. జాగ్రత్త సుమా ప్రియమైన సహోదరుడా, సహోదరు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటా? కాబట్టి నిత్యము ప్రార్థన చేస్తుండాలి, నిత్యం పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి, నిత్యము వాక్యం చదువుతూ ఉండాలి, దాని ప్రకారం జీవిస్తుండాలి, నీ రక్షణను సరిచేసుకుంటూ ఉండాలి. ఫిలిప్పి 2:12 చెప్తాడు, చదవండి. ఫిలిప్పి 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయంతో వణుకుతో మీ స్వంత రక్షణను కొనసాగించుకోండి. మీ స్వంత రక్షణ కొనసాగించుకోవాలి భయంతో వణుకుతో, లేకపోతే అది ఆగిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు వారు కొనసాగించుకోలేదు ఆ రక్షణను. ఆ దివిటీలు ఈ నూనె ఎప్పుడు పోసారో తెలియదు, పరిగెట్టుకుని వచ్చేసారు. అసలు నూనె లేదు. నిర్లక్ష్యం సంబంధమైన జీవితం, నిర్లక్ష్యమైన జీవితం అంటే యేసుప్రభువు వారు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ సోమరితనం, పక్కవారి మీద ఆధారపడటం అంటే సోమరితనం. సోమరితనంగా నిర్లక్ష్యంగా ఉన్నవారు సంఘం ఎత్తబడే సమయంలో విడువబడతారు. ఎప్పుడు వస్తాడో తెలియదు, సిద్ధపాటు లేదు, ప్రార్థన లేదు, సరిచేసుకున్న జీవితం లేదు. దాన్ని సరి చేసుకోవాలి. ఆ దివిటీని సరి చేయాలి, సరి చేసుకోలేదు, నూనె పోసుకోలేదు, సిద్ధపడలేడు. నీ అపరాధాలు దోషాలన్నీ నీలోనే పెట్టుకున్నావు. ప్రభు వచ్చాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. హెబ్రీ 12:14. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడడు. కాబట్టి నువ్వు సరి చేసుకొని నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావు. మారుమనసు పొంది ఉండొచ్చు, బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే మరలా ఇక్కడే ఉండిపోతావు. చాలామంది ఏమంటారంటే అదేం లేదు, కుదరదు. ఓసారి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత వదిలేస్తాడు దేవుడు? తీసిపోతాడు. మనం ఏం చేస్తున్నా తీసిపోతాడు అంటారు. అదంతా వాస్తవం కాదు, దుర్బోధలు. అటువంటి వాటిని నమ్మొద్దు. అందుకని అన్నాడు చూడండి, ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. క్రీస్తు వలె ఉండటకు ఎదుగుదము. క్రీస్తు వలె ఉండటానికి వ్యతిరేకంగా చేయబడేటటువంటి బోధలు. నువ్వు ఎట్లా ఉన్నా పర్వాలేదు అని అంటే క్రీస్తు వలె ఉంటాడా? నువ్వు ఏం చేసినా పర్వాలేదు అంటే క్రీస్తు చేసినట్టు చేస్తాడా? వాడు శరీరానుసారంగా బతుకుతాడు. ఇక్కడ అంటున్నాడు, అందుకే పసిపిల్లలమై ఉండక మనుష్యుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గములాగు కుయుక్తితో గాలి కొట్టుకుపోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం. ఆ ఉపదేశాలకు లోబడితే కల్పింపబడిన ఉపదేశాలు వారి ఇష్టమైనవి, వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తాడు. ఓ పాస్టర్ గారు అన్నాడు, ఆయన పాస్టర్ట, ఆయన చెప్పుకున్నాడు నేను పాస్టర్ని అన్నాడు. ఏదో చెప్తే మాట్లాడుతుంటే అంటాడు, ఇదంతా మన బోధన బట్టి ఉంటుందండి, అది అంతా ఏం కాదు. ఇప్పుడు నేను సిగరెట్ కాలుస్తాను, సిగరెట్ కాలుస్తే తప్పులేదని చెప్తాను, పాస్టర్ ఏం చేస్తాడు అదే చెప్తాడు అంతే అని అన్నాడు. నేను సినిమా చూస్తాను, సినిమా చూసి తప్పు కాదని చెప్తాను అంతే. ఇలాంటి పాస్టర్లు, ఇలాంటి బోధకులు కావలసినంత మంది ఉన్నారు మన చుట్టూ.
వాళ్ళు టీవీల్లోకి కూడా వస్తారు, యూట్యూబుల్లోకి కూడా వస్తారు. అర్థమైందా? ఇదివరకు అయితే ఇంటికి వచ్చి బోధించేవారు, ఇప్పుడు అక్కర్లేదు. ఈ యూట్యూబ్లు టీవీలు కావలసినంత ఉన్నాయి. చక్కగా వీటిలోనే ఇంకా టీవీలో కొంత అవకాశం ఉండదు, కానీ యూట్యూబ్లో ఎవడు కావాలంటే వాడు ఇంట్లో కూర్చుని ఏదో ఒకటి చెప్పేసి దాంట్లో పెట్టేయచ్చు. ఇవన్నీ విన్నవాడు ఏమనుకుంటాడో, నిజమే కావాలి, మా పాస్టర్ చేదస్తపడు, మా సేవకుడు ఇవన్నీ చెప్తుంటాడు, అంత చేదస్తం చూడు ఎంత బాగుందో, హాయిగా ఎట్లా జీవించినా పర్వాలేదని చెప్తున్నారు. మన సహవాసంలో కూడా వచ్చారు అటువంటి వాళ్ళు. నువ్వు ఎలా జీవించినా పర్వాలేదని చెప్పేటటువంటి వారు, ఎంత పాపం చేసినా పర్వాలేదని చెప్పేవారు మన సహవాసంలోకి వచ్చారు బోధకులు. దయచేసి నమ్మకండి. ఏమంటున్నాడు? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాం. ఒకడు 30 మంచి నేలన విత్తబడిన విత్తనము ఏమైందిట? మత్తయి సువార్త 13:8 చూడండి. మత్తయి సువార్త 13:8. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 100 ఒకటి 60 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఒకటి 30 ఫలించెను. అమ్మ, మీ బైబిల్ ఏం బైబిల్ అది? అది కంప్యూటర్ ప్రింటా? ఫాంట్ వేరు, పేజీ మారింది కదా అని చూస్తున్నా. సరే, మంచి నేలన పడిన విత్తనం ఒకటి 100 ఫలించిందిట, ఒకటి 60 ఫలించింది, ఒకటి 30 ఫలించింది. అంటే ఒకసారి విత్తబడిన విత్తనం మొలకెత్తుతుంది 30. నీ రక్షణ 30. రక్షణ పొందిన తర్వాత 60 ఫలించాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఆ తర్వాత 60 100 ఫలించాలి. 60 ఫలించేవాడు ఎవడంటే దేవుని కోసం సమర్పించుకొని జీవిస్తున్నటువంటి వాడు. అర్థమైందా? 100 ఫలించేవాడు ఎవడంటే దేవుని కోసం జీవితం ఇచ్చేసిన వాడు, హత్సాక్షులు అయిపోయిన వారు. జీవితం అంతా దేవుని కోసమే, ఇక వేరే వానికి ఏ ఉద్దేశం లేదు వానికి. అట్లా ఎదగాలి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఈ 30 వారు కొంతమంది 30 దగ్గర ఉండి ఎదగటానికి ఇష్టపడరు. తరువాత అంటే దేవుని కోసం ఏమీ చేయరు, మనుషుల కోసం ఏమీ చేయరు, అంతా వారి కోసం జరగాల. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చారు కాబట్టి. శరీరానుసారంగా జీవించి ఆఖరికి శరీరానుసారంగా ఏమవుతారు? పరిపూర్ణమైపోతారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకటి వ్యతిరేకముగా ఉన్నది కనుక మీరేమి నిశ్చయింతురో వారిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన 3వ అధ్యాయము 3వ వచనం. మీరు ఇంత అవివేకులైతిరా. మొదట అంటాడు చూడండి, ఓ అవివేకులైన గల్తీలారా, మిమ్మల్ని ఎవడు శ్రమ పెట్టాను, భ్రమ పెట్టాను? సిలువేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వల్ల జాగ్రత్త వినండి. 2వ వచనం, ఇది మాత్రం మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, విశ్వాసంతో వినట వలన పొందితిరా. 3వ వచనం వినండి, మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. మారుమనసు పొందిన వారే ఆత్మానుసారంగా ప్రారంభించిన వారు అంటే, కానీ తర్వాత శరీరానుసారంగా పరిపూర్ణమైపోయారు. శరీరానుసారంగా పరిపూర్ణమైపోయిన వాడు ఆత్మను ఆర్పేస్తాడు. ఆత్మతో సహవాసం లేనివాడు ఆ పరలోకానికి సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడలేడు, విడువబడతాడు. అప్పుడు మరలా మాకు తలుపుతీ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఆ తలుపు బయట నిలబడి. నేను మిమ్మల్ని ఎరుగనంటున్నాడు, ఎందుకంటే ఆత్మ లేదు వారిలో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీ అందుంచిన పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావా? నీ విశ్వాస జీవితం ఎట్లా ఉంది? నీ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా, లక్ష్యం చేస్తున్నావా? ఏదో రక్షణలే తీ అనుకుంటున్నావా? ఎప్పుడో ఆదివారం మనకిష్టం ఉన్నప్పుడు వద్దాం పోదాం, ప్రార్థన లేదు, వాక్యం లేదు, పరిశుద్ధత లేదు, ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంటే నీ దగ్గర ఆ పరిశుద్ధాత్మ, ఆ నూనె నీ దగ్గర లేకపోతే ఒక దినం విడువబడితే ప్రమాదం ఉన్నది. జాగ్రత్తగా చూసుకో. అర్థమైందా? సంఘంలో ఉన్నవారు అందరూ ఎత్తబడతారని, మారు మనసు పొందిన వారు అందరూ ఎత్తబడతారని కూడా అనుకోవటానికి లేదు. పెద్ద పెద్ద బైబిల్ పండితులు కూడా ఏం చెప్తారనంటే, ఒకసారి మారు మనసు పొందావా, నీవు చచ్చినా ఏమైపోయినా నువ్వు ఎత్తబడిపోతావని చెప్తున్నారు.
సత్యాన్ని అంగీకరించడానికి వారికే ఇష్టం లేదు. అంటే ఒకవేళ నేను తప్పు చేస్తే నేను విడుపడతానేమో, కుదరదు. కాబట్టి తప్పు చేసినా ఏమవ్వాలా? వెళ్ళిపోవాలి పరలోకానికి. అందుకని ఏం చేయాలి? వర్తమానాలు మార్చేసుకుంటున్నారు, సిద్ధాంతాలను మార్చేస్తున్నారు, సత్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఇది మంచిది కాదు. నీ రక్షణను హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందామో. చాలు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఈ కన్యకలు దేన్ని చూపిస్తున్నారు? బుద్ధి లేని కన్యకలు అంటే రక్షణను నిర్లక్ష్యం చేసిన వారుగా చూపిస్తున్నారు. వారి దగ్గర దివిటీలు ఉన్నాయి కానీ నువ్వు తెచ్చుకోలేదు. నిర్లక్ష్య జీవితం. నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ రక్షణ పోయే ప్రమాదం ఉంది. పాపంలో పడిపోతావు. ఘోర పాపంలో పడిపోయిన తర్వాత తిరుగుబాటు చేసిన వాడు అవుతావు. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల వారికి బలీక లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపమునకు బలికను ఉండదు. కానీ ఇప్పుడు ఎవరో చెప్తున్నాడు ఇది? బహుశా ఇది రాసిన వారు ఎవరో చెప్పలేదు కానీ ఈ స్క్రిప్ట్ అంతా, ఈ శైలి, ఈ రాసిన విధానం అపొస్తలుడైన పౌలు గారే ఈ హెబ్రీ పత్రిక రాశాడని అనుకుంటూ ఉన్నారు. మనము బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లు అంటున్నాడు. మనము తన్ను కూడా చేర్చుకున్నాడు. ఏమంటాడు? బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లు పాపమునకు బలిక ఉండదు. న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచటయు విరోధులను దహింపబో తీక్షణ అగ్నియు ఇకను ఉండును. అంతే. దేవుని వాక్యం ఎంత స్పష్టం. ఒక బైబిల్ పండితుడు రాశాడు, నేను అలాగ అనుకోవట్లేదని అన్నాడు. నువ్వు అనుకునేది నేను అనుకునేది కాదు. వాక్యం ఏం చెప్తుందో ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి. అర్థమవుతుందా? ఆ బైబిల్ పండితుడు 72 పుస్తకాలు ఎన్నో రాశాడు. పెద్ద పేరు ఆయనకి. చాలా బాగా రాస్తాడు, చాలా విషయాలు చాలా చక్కగా చెప్తాడు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆయన అంగీకరించలేకపోతున్నాడు. దేవుని వాక్యము ఎటువంటి వాడిగలినా ఖడ్గము కంటే 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలది. దాన్ని మనం అంగీకరించాలి. వాక్యం మనల్ని ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, హెచ్చరిస్తుంది, బాధ పెడుతుంది. దాన్ని మనం అంగీకరిస్తే అది మనకు ఆశీర్వాదం అవుతుంది. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత, అంటే మారు మనసు పొందాము, రక్షణ పొందాము. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, అంటే బుద్ధిపూర్వకంగా చేయడం అంటే బలహీనతను బట్టి ఒకసారి పాపం చేసాడు అనుకో, అది బలహీనత. ప్రభు దగ్గరికి వస్తాడు, ప్రభు తప్పిపోయాను ప్రభు, నెత్తి మొత్తుకుంటాడు. ఎప్పుడు ఇదంతా? డిసెంబర్ 31 రాత్రి. అంతవరకు జ్ఞాపకం రాదు మళ్ళా. అర్థమైందా? సంవత్సరంలో చేసిన పాపం వెంటనే జ్ఞాపకం రాదు. దావీదు పాపం చేసి హాయిగా కూర్చుని మీసం వేసుకుంటున్నాడు. ఆయన నా అంతటి వాడు ఎవడున్నాడు? చూడు వాడిని ఎట్లా చంపించేసానో. ఎవడిని? ఊరియాని ఎట్లా చంపించేసాను చూడు, ఎంత చక్కగా చేశాను, మీసం మీద వేసుకుంటున్నాడు. కొత్త కొడుకు కూడా పుడతాడు ఇంకా నాకని. ఈ లోపల ఏం మర్చిపోయాడు దాని సంగతి. నాతాను వచ్చాడు, కథ చెప్పాడు. ఆ పాపం చేసినవాడు 4 గంటల శిక్ష వేయాలన్నాడు. ఆ పాపం చేసినవాడు నువ్వే అని అన్నాడు నాతాను. అప్పుడు గుర్తొచ్చింది, నేను పాపం చేశాను. బోర్లా పడ్డాడు. ప్రభువా పాపిని క్షమించు. మనకు కూడా డిసెంబర్ 31 రాత్రినే గుర్తు చేయబడుతుంది. గుర్తు చేయబడినంత వరకు గుర్తు రావట్లేదు చేసిన పాపం. అప్పుడు మాత్రం పాడేస్తాం, ఎరిగి ఎరిగినే చెడిపోతేని. ఎందుకు చెడిపోమని ఎవడు చెప్పాడు? మళ్ళీ ఎరిగి మళ్ళీ లెక్కలేని మార్లు పడిపోతే ఎవడు పడిపోమన్నాడు? లెక్కలేని మార్లు. 31 రాత్రి, డిసెంబర్ 31 రాత్రి ఒప్పేసుకుంటాం, ప్రభువా తప్పిపోయాను, క్షమించు. సరే, తెలియక చేసావు, బలహీనతను బట్టి చేసావు, సహించుకోలేక, శరీరాన్ని జయించలేక పాపం చేసావు. ఏ పాపం కానీ ఇప్పుడు ఒప్పుకున్నావు, మళ్ళా చేయకుండా ఉండాలి కదా. మళ్ళా చేస్తావు, లెక్కలేని మార్లు. అదనమాట. మళ్ళా చేసేది బుద్ధిపూర్వకమైన పాపము. అది అర్థం చేసుకోండి. బుద్ధిపూర్వకమైన పాపం ఏంటంటే మరల చేసేది, తెలిసి చేసేది.
ఇది మంచిది కాదు, ఇది దేవునికి వ్యతిరేకమైనదని తెలిసి, దేవుని ఉగ్రత వస్తుందని తెలిసి చేసేది బుద్ధిపూర్వకమైన పాపము, దానికి క్షమాపణ ఉండదు. ఈ దేవుని వాక్యము హెబ్రీ 10:26 దీన్ని స్పష్టంగా చెప్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి అటువంటి వారికి సంఘములు ఉన్నారు మొదటగానే, వారు ఎత్తబడరు. కొన్ని సత్యాలు కఠినంగా ఉంటాయి, కానీ అంగీకరిస్తే మనకు మేలు జరుగుతుంది. తోసివేస్తే నష్టపోతాం. నష్టపోయిన తర్వాత తలుపు కొట్టి కూడా ప్రయోజనమో ఉండదు. ప్రభు అన్నాడు, నేను మిమ్మను ఎరగను. ఎందుకు ఎరగనంటే నీ సిద్ధేది, దానిలో నూనెది, నీ దివిటి ఏది, ఏవీ లేవు నీ దగ్గర. నేను ఇచ్చిన రక్షణ ఏది, నేను ఇచ్చిన పరిశుద్ధాత్మేడి? వారిరువురు లేకుండా ఎక్కడి నుంచి నిన్ను ఎట్లా గుర్తించాలి? వారే నిన్ను గుర్తించడానికి నాకు ఆధారం. కనుక ఈ దినం ప్రభు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఎట్లాగైనా బతికితే పర్వాలేదు అనుకుంటున్నావేమో, పరిశుద్ధాత్మను లెక్క చేయకుండా జీవిస్తున్నావేమో, ఆ ఆత్మ నిన్ను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు తోసివేస్తున్నావేమో. జాగ్రత్త సుమా, ప్రభు వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న సంఘం అంతా ఎత్తబడుతుంది, నువ్వు విడవబడతావు. ఈ దినమే పరీక్ష చేసుకో. నీ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు, నీ తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టు, నీ సోమరితనాన్ని విడిచిపెట్టు, నీ ఆత్మీయ విషయాల కొరకు ఇతరుల మీద ఆధారపడే సోమరితనాన్ని విడిచిపెట్టు. ప్రభువుతో నేరుగా పరిచయం కలిగి ఉండేటటువంటి జీవితం, పరిశుద్ధాత్మనితో సహవాసం కలిగి ఉండే జీవితం, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ నీకిచ్చిన రక్షణను లక్ష్యం చేసేటటువంటి జీవితం, సొంత భయంతో వణుకుతో నీ సొంత రక్షణను కొనసాగించుకునే జీవితం నువ్వు కలిగి ఉండాలి. నాకేం తెలియదంటే కుదరదు, నీకు అన్నీ తెలుసు. తప్పించుకోవడానికి నువ్వు చెప్పేటటువంటి మాట నాకేమీ తెలియదని వింటున్నావు కదా. చదివేదైతే తెలియదు, విన్నది తెలుసు కదా. దేవుడు తన ఆత్మ నీలో ఉంచాడు, ఆ జ్ఞానం వివేకం దేవుడు ఇస్తున్నాడు. కనుక మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేం విత్తుతావో అదే కోసుకుంటావు. కనుక ఈ దినం పరీక్ష చేసుకుని ఆత్మానుసారం ప్రారంభించావు. ఈ యాత్ర ఇప్పుడు ఎక్కడుంది? శరీరానుసారంగా పరిపూర్ణమవుతున్నావా? నువ్వు ఎంతవరకు వచ్చావో శరీరానుసారంగా అక్కడ ఆపేసి పశ్చాత్తాపడి మరలా ఆత్మానుసారమైన జీవితాన్ని కొనసాగించడానికి ఒక నూతనమైన తీర్మానం చేసుకో. ప్రభువు నీకు సహాయం చేస్తాడు.